అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. భారతీయుల అతి ముఖ్య పండుగలలో వినాయక చవితి ఒక పండుగ. పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే పూజా విధానాలలో ఎన్నో రకాలు ఉన్నట్లే పూజ గదిలో కూడా ఎన్నో రకాల పూజ గదులు ఉంటాయి. అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కో రకమైన వాస్తు ఉంటుంది. కాబట్టి పూజ గది ఒక్కో ఇంట్లో ఒక్కోలాగా ఉంటుంది. అయితే పూజ గదిలో కొన్ని రకాలైనటువంటి పూజ సామాన్లు ఉండకూడదు. ఉంటే వినాయక చవితిలోపు వాటిని తొలగించేయండి అని పండితులు చెబుతున్నారు. మరి ఆ విషయాలన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవుళ్ళందరికీ ప్రధాన నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని వేడుకొని భక్తులు ఉండరు. ఆయన లేనిదే ఏ కార్యము జరగదు. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించి విఘ్నరాజ అని కార్యములకు పూజలకు ప్రధానంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు. అందుకే మొదట ఏ పూజ అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభం అవుతుంది. భక్తుడు ఏ పూజ చేయదలుచుకుంటున్నా మొదటి పూజించేది స్మరించుకునేది వినాయకుడిని అని మన అందరికీ తెలిసిన విషయమే. చూడటానికి పూర్ణకుంభం లాంటి దేహం, బాణకడుపుతో తొండము ఉంటుంది. వినాయకుడికి ఇవి పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఏనుగు తల సన్నికలు మేధస్సుకు సంకేతాలు. వక్రతుండ ఓంకార ప్రణవనాద దానికి ప్రతీకలు. ఏనుగు లాంటి ఆకారాన్ని మోస్తున్నది ఓ చిన్న ఎలుక. ఇది వినాయకుడి వాహనం. 4 చేతులు మానవాతీత సామర్థ్యాలకు తత్వానికి సంకేతాలు. ఇలా ప్రతిదీ విశేషమే. వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష 4వ రోజు చవితి నాడు వస్తుంది. 10 రోజులు కొనసాగుతూ చతుర్దశి తిథి నాడు ముగుస్తుంది. భాద్రమాసంలో శుక్లపక్షం 4వ రోజున అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజు వినాయకుడి జన్మదినం. పార్వతి పరమేశ్వరుల కుమారుడు పుట్టినరోజు ఇది. ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి 9 రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆపై ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. వినాయక చవితి రోజు గణనాథుడిని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకొచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి, పూలు, పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు. అలా 9 రాత్రుల పాటు ఇంట్లో ఉంచి 10వ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి 3 సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు. కేవలం ఇళ్లల్లోనే కాదు, కాలనీలో అందరూ కూడా కలిసి దేవాలయాల వివిధ ప్రముఖ ప్రదేశాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. వినాయక ప్రతిమలను నిమజ్జనం చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ప్రాకృతిక కారణం చూస్తే వినాయక చవితి వర్షాకాలం ఆరంభంలో వస్తుంది. వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువుల నుంచి మట్టి సేకరించి దాంతో విగ్రహాలు చేసి వాటిని పూజించిన తర్వాత తిరిగి చెరువులో కలుపుతారు. విగ్రహాలకు చెరువుల నుండి మట్టి తీయడం వల్ల చెరువులో లోతు పెరుగుతుంది. ఆ తర్వాత ఆయుర్వేద గుణాలున్న పత్రితో కలిపి విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీళ్లు పారే వీలుంటుంది. అందులో ఆయుర్వేద గుణాలు కూడా కలుస్తాయి. కాబట్టి వాటిని త్రాగడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. పౌరాణిక కారణాలు చూస్తే వినాయకుడు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. తిరిగి కైలాసానికి వెళ్ళిపోతాడు. భక్తుల నిత్య పూజలు అందిస్తూ ఉంటే కైలాసానికి దూరంగా ఉంటాడని 10 రోజుల పాటు పూజలు అందుకొని తిరిగి రమ్మని చెప్పి వినాయకుడిని పార్వతీదేవి పంపినట్లుగా చాలామంది చెబుతూ ఉంటారు. ఏ దేవత విగ్రహమైనా సరే మట్టితో చేస్తే అది కేవలం నవరాత్రులు మాత్రం పూజించడానికి అర్హత ఉంటుందని, ఆ తర్వాత అందులో దైవత్వం పోతుందని, అందుకే నిమజ్జనం చేయాలని కూడా కొందరు చెబుతూ ఉంటారు. అయితే వినాయక చవితిలోపు పూజ గదిలో ఉండే కొన్ని పూజ సామాన్లు తొలగిస్తే వాటితో పాటు మీ దరిద్రం కూడా పోతుందని పండితులు అంటున్నారు. మరి ఆ విషయంలోకి వస్తే వినాయకుడికి చెందిన 3 ప్రతిమలను పూజ గదిలో ఉంచకూడదు. ఇంట్లో ఇలా 3 వినాయక ప్రతిమలు ఉంచితే అనారోగ్యకరమైన వాతావరణం వస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీని పూజ గదిలోకి ఆహ్వానించినట్లు అవుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఒక గణపతి ఫోటోను లేదా ప్రతిమను మాత్రమే ఉంచుకోండి.
3 ప్రతిమలు ఉంటే మాత్రం వినాయక చవితిలోపు వాటిని తొలగించేయండి. లేదంటే దరిద్రాన్ని అనుభవిస్తారు. అలాగే ఇంట్లో శివలింగాన్ని ఉంచకూడదు. కొన్నిసార్లు శివలింగానికి అభిషేకం చేయడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు శివలింగానికి పూజ చేయడం కుదరదు. అందువలన మహాశివుడికి కోపం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శివలింగాన్ని ఇంట్లో ఉంచకండి. ఎందుకంటే నిత్యం పూజా అధికారాలు జరగవలసిన శివలింగాన్ని మనం ఒక్కరోజు పూజించకపోయినా శివుడికి కోపం వస్తుంది. కాబట్టి శివలింగం గుడిలో ఉండటమే శ్రేయస్కరం. ఇంట్లో ఉండటం అంత శ్రేయస్కరం కాదు. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉండి మీరు పూజలు చేయలేకపోతుంటే వినాయక చవితిలోపు ఆ శివలింగాన్ని తీసి దేవాలయంలో వదిలేయండి. లేదంటే కష్టాలు ఎదుర్కొంటారు. అలాగే విరిగిన ప్రతిమలను ఇంట్లో పూజ గదిలో ఉంచకూడదు. విరిగిన ప్రతిమలు అనేవి మన ఇంట్లో ఎప్పుడు కూడా ఉండకూడదు. పూజ గదిలో విరిగిన ప్రతిమలకు పూజలు చేయడం అనేది చాలా అరిష్టానికి దారితీస్తుంది. ఇలా విరిగిన ప్రతిమకు పూజ చేయడం ద్వారా ఎంతటి ధనికుడైనా కూడా నిరుపేదగా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకండి. ఎందుకంటే పగిలిపోయినవి నెగిటివ్ ఎనర్జీని బాగా గ్రహించేస్తాయి. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తే గొడవలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పగిలిపోయిన ఫోటోలను, విగ్రహాలను పూజా మందిరంలో కానీ ఇంట్లో కానీ ఉంచకూడదు. ఇవి ఉండటం వలన భక్తుల ఏకాగ్రతతో దైవాన్ని పూజించలేరు. కనుక పగిలిన లేదా విరిగిన ఫోటోలు, ప్రతిమలు మీ ఇంట్లో ఉంటే వినాయక చవితిలోపు వాటిని తొలగించి ప్రవహించిన నీటిలో పడవేయండి. గుడ్ల గుబ్బపై ఆసీనురాలైన లక్ష్మీదేవి ప్రతిమను ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే అలాంటి లక్ష్మీదేవి ఫోటో ఇలా ఉంటే ఈ లక్ష్మీదేవి ఇంట్లో నిలబడదు. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక మీ ఇంట్లో గుడ్ల గుబ్బపై ఆసీనురాలైన ఉంటే కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఫోటో ఉంటే వినాయక చవితిలోపు ఆ ఫోటో తొలగించండి. అలాగే లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోను ఇంట్లో పెట్టుకుంటే ధనం అనేది ఇంట్లోకి రాదు. కాబట్టి లక్ష్మీదేవి నిలబడి ఉన్న ఫోటోలు కూడా పూజ గదిలో ఉంచకూడదు. అలాంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే వినాయక చవితిలోపు తొలగించండి. రుద్ర నరసింహ ఫోటోను అలాగే రుద్ర రూపంలో ఉన్న దేవతామూర్తుల ఫోటోలను కూడా పూజ గదిలో పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల మానసిక ఆందోళన కలుగుతుంది. అలాంటి ఫోటోలను వినాయక చవితిలోపు పూజ గది నుండి తొలగించండి. కాబట్టి వినాయక చవితిలోపు మీ పూజ గదిలో ఇలాంటి పూజ సామాన్లు ఉంటే వాటిని తొలగించండి. అప్పుడే మీకున్న దరిద్రం తొలగి మీరు పూజ చేసేటకు ఫలితం వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.